సతీష్, పవన్ కళ్యాణ్ రుషికొండ ప్యాలెస్కి వెళ్ళడానికి కారణం ఏంటి? ఆయన గతంలో వచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన అడ్డుకున్న పరిస్థితి చూస్తాం. ఇవాళ డిప్యూటీ సీఎం హోదాలో దాన్ని వెళ్ళారు, పరిశీలించారు. సో దాని వినియోగంలోకి కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందంటున్నారు. ఏంటి వారి ముందున్నటువంటి ఆలోచనలు? జగన్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగింది అనడానికి ఉదాహరణ రుషికొండ ప్యాలెసే. 7 బ్లాకులు కడతామని చెప్పి ప్రస్తుతానికి 4 బ్లాకులే కట్టారు. కేవలం 4 బ్లాకులకి 453 కోట్లు ఖర్చు అయిందంటూ కూడా అంచనా వేస్తున్నారు. అంటే అంచనాలకి మించి అక్కడ ఖర్చు జరిగింది. కేవలం 164 ఖర్చులతో ప్రారంభించిన ఇది అంచనాలకు మించి 453 కోట్లు అయిందంటే ప్రజా ధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తారనేది రుషికొండ ప్యాలెస్లో స్పష్టంగా అర్థమైందంటూ కూడా డిప్యూటీ సీఎం తన మాటలో చెప్పడం జరిగింది. ఈరోజు ఉదయం ఆయన ప్యాలెస్కి వెళ్ళి తన సహచరులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో వెళ్ళి మొత్తం భవనాన్ని అంతా పరిశీలించారు. ఆయన కూడా ఒక నిర్ఘాంతపోయే పరిస్థితి ఏర్పడింది. కోట్ల ధనం ఉన్నవాడు కూడా ఇలా కట్టుకోలేడు. అయితే ఇది ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేశారా అనేది మనకు ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కరెంటు బిల్లే కేవలం కోట్లలో వస్తుందంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది, ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారనేది ఆయన స్పష్టంగా తన సహచరులతో మాట్లాడడం జరిగింది. ఆయనతో పాటు నేరుగా వెళ్ళే మనతో పాటు ఉన్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఉన్నారు. ఆయన మాటలో మనం తెలుసుకుందాం. డిప్యూటీ సీఎం ఏమన్నారు, ఆయన ఏం దిశానిర్దేశం చేశారు, భవిష్యత్తులో రుషికొండ ప్యాలెస్ని ఏ విధంగా ఉపయోగించాలనే ఒక సమాచారాన్ని ఈయన ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఈరోజు ఉదయం సార్తో పాటు వెళ్ళారు, అక్కడ చూశారు, అక్కడున్న పరిస్థితులు ఏ విధంగా ఉంది? ఒక పక్క చూస్తే పెచ్చులు ఊడిపోతుంది, వాటర్ లీకేజ్ అవుతుంది అంటున్నారు. అది ఎంతవరకు యథార్థం? అంటే మేము లోపలికి వెళ్ళలేని పరిస్థితి. ఇదివరకు కూడా కనీసం మీరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూడా కనీసం లోపలికి వెళ్ళలేని పరిస్థితి. ఈరోజు వెళ్ళారు, ఏంటి పరిస్థితి లోపల? అదే అండి, వాస్తవానికైతే బిల్డింగ్ క్వాలిటీ కూడా అంతేమీ ఇది లేదు. మేము పవన్ కళ్యాణ్ గారు, మేము మొత్తం శాసనసభ్యులు అందరం కూడా జనసేన లెజిస్లేటివ్ మొత్తం అందరూ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ చూస్తే అన్నీ కూడా మరి డబ్బులు అయితే పెట్టారు. కొన్ని దగ్గర సీలింగ్స్ పడిపోయి ఉన్నాయి, డోర్లు హ్యాండిల్స్ ఊడిపోయి ఉన్నాయి. ఇంకా ఎవరు వాడలేదు, ఇంకా ఎవరు మీకు తెలుసు, కనీసం ఎవరు వచ్చి వాడింది లేదు, పెట్టింది లేదు, అలా ఉండింది. అన్నీ ఆల్రెడీ ఇరిగిపోయి ఉన్నాయి ఇవన్నీ. అయితే మొత్తం అంతా అవగాహన తీసుకున్నాం. ప్రతి రూము తిరగటం ఎలా ఉంది ఏంటి చూసాం, ఇవన్నీ కూడా చూశారు. ఆయనే స్వయంగా చూశారు. మా ఎమ్మెల్యేలు అందరికి కూడా చూపించారు, ఎంపీలకు చూపించాం. మేము చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. ఇవన్నీ 5 సంవత్సరాల నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. అయితే ఇంత ప్రజాధనాన్ని వాస్తవానికి ఒక ప్రాపర్టీ, సక్సెస్ఫుల్ ప్రాపర్టీ ఏపీ టూరిజంలో, ఆ ప్రాపర్టీ నుంచి 7 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆదాయం వచ్చే ప్రాపర్టీ, అలాంటి ప్రాపర్టీని తీసేసి మళ్ళీ టూరిజం అనే మాటలతో ఒకటి కట్టిన తర్వాత అది టూరిజం అంటే ఎలా అనుకోవాలా? ఒక పెద్ద బంగ్లా కట్టి ఆ బంగ్లాలో 1-2 రూమ్లు కడితే ఆ రూమ్లు మేమేం వాడుకోవాలా? ఎలా మేము దాని మీద నుంచి డబ్బులు తీసుకోవాలి? ఎందుకంటే అక్కడ ఖర్చు పెట్టిన 450 కోట్లు 500 కోట్లు ఏదైతే ఉందో ఇవంతా కూడా ప్రజాధనం. ఈ ప్రజాధనం మనం ఒకసారి ఇన్వెస్ట్ చేసామంటే దాని మీద ఆదాయం రావాలి. ఆదాయం రాకుండా, లేదంటే కనీసం ఒక సోషల్ సర్వీస్ చేయాలి, లేకపోతే ఒక ఫ్రీ పీస్ ఇవ్వాలి, ఏదో ఒకటి చేయాలి. అది కూడా లేకుండా ఊరికే అక్కడ కట్టి ఆ గోడలు ఇవన్నీ కూడా నాసిరకం ఇవన్నీ చేసింది. దీన్ని ఏం చేయాలనే దాని మీద క్లారిటీ తీసుకోవడానికి ప్రయత్నించాం. అయితే అధికారులు కూడా అక్కడ అడిగినప్పుడు మాకేమన్నారంటే 92 కోట్లు ఫస్ట్ ఒక జీవో ఇచ్చారు ఫేజ్ 1లో, అలాగే ఇంకొక 72 కోట్లు కూడా ఇవ్వటం జరిగింది. ఇది కాకుండా ఇప్పుడు దాన్ని 450 కోట్ల పైన ఖర్చు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు మేమేమంటామంటే అందులో ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది అందరికీ అవగాహన ఉంది. బయటికి టూరిజం నుంచి అనేకమైన స్టేట్మెంట్లు వచ్చాయి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారులు ఉన్నప్పుడు. ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం చర్చించుకొని టైం వేస్ట్ చేసుకోవడం కన్నా అసలు ఆ డబ్బు ఎక్కడ వృధా అయింది, ఏది అయింది, ఎలా అయింది అనే దాని మీద ఒక అంశం అయితే, రెండో అంశం ఉన్న బిల్డింగ్ని ఇమీడియట్గా ఏం చేస్తే బాగుంటుంది, దాన్ని ఇమీడియట్గా దాని నుంచి ఆదాయం ఈ గవర్నమెంట్కి రావాల్సిన పరిస్థితి అయితే ఉందనేది గమనించడం జరిగింది. సో దాని మీద తీర్మానం చేసుకున్నాం మా శాసనసభ పక్షం. ఇది మేము గవర్నమెంట్ వాస్తవానికి మంత్రి గారు కూడా మా శాసనసభ పక్షంలోనే ఉన్నారు, ఇందులోనే ఇది చేశారు. సో అది అతి త్వరలో దాన్ని వాడుకలోకి తీసుకొచ్చి దాని మీద ఆదాయం అనేది. సార్ ఒక పక్క ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, అదేవిధంగా సిఆర్జెడ్ నిబంధనలకు ఉల్లంఘనలు జరిగాయి కదా అక్కడ. అంటే ఒక పక్క ఇల్లీగల్ అంటున్నారు, దాన్ని లీగలైజ్ చేయడానికి ఎటువంటి ప్రయత్నం చేస్తారు? లీగలైజ్ అనేది కాదండి, వాస్తవానికి ఏంటంటే సుప్రీంకోర్టు కొంత ఇది ఇచ్చిన తర్వాత దాన్ని వైలేట్ చేశారు, ఎన్జిటి వైలేట్ చేశారు.
అవన్నీ రకరకాల వైలేషన్స్ ఉన్నాయి కాదని అనట్లా. ఇప్పుడు కట్టే ముందే ఆగితే బాగుండేది, వైలేట్ చేయకుండా ఉంటే బాగుంటుంది, వైలేట్ చేశారు. దాన్ని ఏం చేయాలనే దాని మీద పూర్తిగా యాజ్ పర్ రూల్ ప్రకారంగానే వెళ్తాం. అంతటికన్నా ప్రధానం ప్రజా సొమ్ము 450 కోట్లు పట్టుకొని ఆయన ఏదో విడిదిల్లాగా ఒక ఇల్లు కట్టుకొని చేసుకుంటే అది ఏంటనే దాని మీద మాకే చాలా పవర్ బిల్ కూడా ఏమైనా మీకు అధికారులతో బిల్ కూడా ఉందండి. పవర్ బిల్ కూడా కట్టాలన్నారు. ఇంకా ఆ పేమెంట్స్లో కూడా 90 కోట్ల పైచీలకి ఇంకా పేమెంట్స్ ఇవ్వాలని అంటున్నారు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఇది చేస్తారు? ఇవన్నీ కూడా రకరకాల పేమెంట్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయన్నారు. ఇవన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. అదే ఇవన్నిటి మీద కూడా మేమైతే ఒకటే తీర్మానం చేసుకున్నాం, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఇంకా లాగకుండా 100% దీన్ని కూర్చొని మొత్తం గవర్నమెంట్ నుంచి దీన్ని స్టార్ట్ చేయాలి. ఏం పెడదాం అని ఏమైనా ఒక ప్లాన్ కానీ లేకపోతే ఒక ప్రపోజల్ కానీ? ప్రపంచంలో అనేకమైనవి తీసుకున్నాం. దుబాయ్లో ఒక ఫార్మాట్ ఉంది, MICA CES అంటే ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్, ఇవన్నీ కూడా ఒకే దగ్గరికి ఉంది. సో అలాంటిది ఏదన్నా ఒక కాన్సెప్టా ఏంటనే దాని మీద ఆలోచన చేస్తున్నాం. రకరకాల అక్రాస్ వరల్డ్ ఇలాంటి ఒక స్ట్రక్చర్ని ఎలా వాడుకోవాలి, ఇలాంటి ఒక ప్రాపర్టీని ఎలా వాడాలి, దాని మీద మనీ ఎలా జనరేట్ చేయాలి. ఎందుకంటే బ్యూటిఫుల్ వ్యూ అది. వాస్తవానికి విశాఖపట్నంలో దాని అంత బ్యూటిఫుల్ వ్యూ ఎక్కడ దొరకదు మీకు. అంత బ్యూటిఫుల్ వ్యూ ఉన్న దాంట్లోని అది లిమిటెడ్ అండ్ లావిష్ లాగా కట్టారు. లావిష్ అంటే అది లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమైంది మాకు. ఇప్పటివరకు వారు చెప్తున్నట్లు అది పర్యాటక శాఖ సంబంధించిన భవనం అనుకోవచ్చా, లేకపోతే ఆయన ఉండడానికి? అబ్సల్యూట్లీ ఇది పర్యాటక ప్రాపర్టీ. సొమ్ము కూడా పర్యాటక డిపార్ట్మెంట్ నుంచే వచ్చిన సొమ్ము. అది కట్టడం మాత్రం దీని మీద చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఇది అందరికీ తెలిసిన విషయం. ఆయన ఉండడం కోసం, ఆయన CMO ఆఫీస్ పెట్టుకోవడానికి కోసం మాత్రమే పెట్టారు. రైట్. అది ఎలాగా ఇది జనరల్ అడ్మినిస్ట్రేషన్గా మార్చారా లేదా ఇదేమీ ఇంకా ఏమీ తెలియదు. బట్ ప్రజెంట్ వరకు మాత్రం 100% అది కట్టడం అయితే మాత్రం రుషికొండ ప్యాలెస్ సంబంధించి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడే అవకాశం కానీ? అతి త్వరలో. అదే మా జనసేన స్టాండ్. మేము బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా దృష్టిలోకి పెట్టాం. అతి త్వరలో, ఎంత వీలైతే అంత త్వరలో, అదే మా కళ్యాణ్ గారు చెప్పారు. రైట్. ఇది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మొదలు పెట్టాలి. దీనిపైన తప్పులు చేసిన అధికారులు కావచ్చు, లేకపోతే ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కావచ్చు, వీరిపైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశంలో తీసుకుంటాం, అన్నీ తీసుకుంటాం. ఏమైపోయిందంటే ప్రతి శాఖలోని పెద్ద పెద్ద తప్పులు ఉన్నాయి, అవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఇవి కూడా పెద్ద తప్పే. సో ఇవన్నీ కూడా మనం ఎప్పటికైనా సరే ఎవరు తప్పించుకోలేరు. ఎవరు ఎక్కడ ప్రజల ఆస్తులకి, ప్రజల సొమ్ముకి, ప్రజల మాన ప్రాణాలకి ఎవరైతే దాన్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కూడా చట్టరీత్యా వాళ్ళ శిక్షార్హులే. అది మా బాధ్యత. రుషికొండ ప్యాలెస్ సంబంధించి అతి తొందరలోనే దీనిపైన స్పష్టమైన నిర్ణయం తీసుకుంటాం, అదే జనసేన స్టాండ్గా తీసుకుంటామని చెప్తున్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే ఆయన చూసారో మొత్తంగా ఆయన చూసి కూడా ఒక విధంగా ఆశ్చర్యం గురారు. దీనిపైన సీఎంతో మాట్లాడి అతి తొందరలో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. అవుట్ స్టూడియో. ఎస్, ఓకే సతీష్, చాలా క్లియర్గా అయితే జనసేన సంబంధించిన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు, ముఖ్యులతో కలిసి ఇవాళ రుషికొండ ప్యాలెస్కి వెళ్ళడం, అక్కడ పరిశీలించారు. అంటే ఇప్పటికే టూరిజం శాఖ సంబంధించిన జనసేన పార్టీ సంబంధించినటువంటి శాసనసభ్యులు దుర్గేష్ దగ్గర ఉండడం ఆ శాఖ. సో ఇప్పటికే కొంత కసరత్తు చేసినట్లుగా ఉన్నారు. అనేక దేశాల్లో ఏమేమి మోడల్స్ ఉన్నాయి, ఇట్లాంటి చాలా విలువైనటువంటి భవనాలు కానీ ఆ ప్లేసెస్ని ఎట్లా వినియోగించుకోవచ్చు అనే దానిపైన, అందుకోసమనే వీళ్ళంత తొందరగా దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. కానీ అయితే అది ఎలా తీసుకోవాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఎలా ముందుకెళ్తే అది వైబుల్గా ఉంటుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక పెద్ద విలువైనటువంటి ఆస్తిని మెయింటెనెన్స్ చేయడానికి, దాన్ని వాడుకలోకి తీసుకురావడానికి, తర్వాత దానికి ఉండే మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం. అవన్నీ గిట్టుబాటు కావాలి, ఇంకోవైపు వృధా కాకూడదు. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి? ఎందుకంటే రామారావు, మీరు గతంలో కూడా మనం చెప్పాం, ఈ రుషికొండ ప్యాలెస్ సంబంధించిన భవనం ఎంత విలువైన, ఎంత కాస్ట్లీగా దీన్ని నిర్మించారో అంత పరిమితమైనటువంటి గదులు, అది కేవలం